అధికారమే కదా ఇది. వాళ్ళ కొడుకు ఏమని అడుగుతుంది ఆవిడ. రైట్. విజయ్ కిరణ్ గారు ఏమంటారు చూద్దాం సార్. రాజకీయ తీర్మానాలు ఎలా ఉండబోతున్నాయి? కృష్ణాంజనేయులు గారు అడిగిన ప్రశ్న కూడా ఆ పాసిబిలిటీ ఏమైనా ఉందా అని. సార్, ఇప్పుడు మా పార్టీకి సంబంధించి లోకేష్ గారు ఫ్యూచర్లో ముఖ్యమంత్రి కావాలని ప్రతి కార్యకర్త లీడరు కోరుకుంటా ఉన్నారు. దాంట్లో ఎటువంటి అనుమానాలకి ఆస్కారం లేదు. ఖచ్చితంగా కావాలని కోరుకుంటున్నారు. కాదే ఇప్పుడు సమయం కాదు, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి దశా దిశ నిర్దేశారనేటువంటి మా యొక్క ఆశ. పాయింట్ నెంబర్ 1. రెండోది, మా మహానాడుకి సంబంధించి రాజకీయ తీర్మానాలు అన్ని కమ్యూనిటీస్కి, ఎస్సీ ఎస్టీ బీసీ కమ్యూనిటీస్కి ఏ విధమైనటువంటి పార్టీల్లో ప్రాముఖ్యత, అదేవిధంగా రాజకీయ ప్రాముఖ్యత, అదేవిధంగా ప్రభుత్వంలో ఇవ్వాలనేటువంటి దానిపైన స్పష్టమైన తీర్మానాలు ఉంటాయి. రెండోది, మా మహానాడులో మా తల్లిగారిని తీసేసి శాశ్వత అధ్యక్షుడిగా నేనే ఉంటాననేటువంటి ఆ టైపు తీర్మానాలు మాత్రం ఉండవు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండేటువంటి ఉంటాయి. రెండోది, ఇందాక జ్వాలాపురం శ్రీనివాస్ గారు ఏదో చెప్తున్నారు, మహానేత శ్రీకాంత్ గారు లోకేష్ గారు మహానేతగా. అవును, లోకేష్ గారు మహానేతగా ఎదిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకే పరిమితమయ్యారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏది కరెక్టే, మేము అదే చెప్తున్నాం. మహానేతగా ఎదిగిన తర్వాత మీకు 11 పరిమితమయ్యారని చెప్తున్నాం. ఒక్క నిమిషం బ్రదర్ కిరణ్, కాదు మీరు దీంట్లో మాట్లాడడంలో ఎట్లుందంటే మన ఇది లోకేష్ గారు మహానేత కాదు, అయినా కూడా నువ్వు మహానేత అన్నావు, ఎందుకు చెప్పావు అన్నట్లుంది నువ్వు చెప్పేది. మీరు మహానేతగా అని మీరు అన్న సందర్భానికి సంబంధించి చెప్తున్నారు. దాన్ని ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఏదో తీసేసి లోకేష్ గారు వచ్చేస్తారు, ఇంకా ఆ పార్టీలో మహానేత కాదా? నీ దృష్టిలో మహానేత కాదా లోకేష్ గారు? మీకు వినపడినట్లేదు. మా ఫ్యూచర్ నాయకుడు, మా పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రధానమైన భూమికి పోషించిన నాయకుడు లోకేష్ గారు అనేటువంటిది మీరు ప్రత్యేకంగా మహానేత కాబట్టే మీకు 11 వచ్చినాయని చెప్తున్నాను. ప్రతిపక్ష పార్టీలో కూడా మహానేతగా చెప్పించుకునే వచ్చాడు. మీరు అనేకమైన అవమానాలు ఆయన బాడీ షేప్ మీద మహానేతగా రాబోయే రోజుల్లో 3 రావని నమ్మకం ఏముంది? 23 ఎందుకు కాకూడదు? రాబోయే రోజుల్లో 23 ఎందుకు కాకూడదు? శ్రీకాంత్ గారు మీ దగ్గరకు వస్తాను. లెట్ హిమ్ స్పీక్ అవుట్. శ్రీకాంత్ గారు కాసేపు ఆగండి. శ్రీకాంత్ గారు కాసేపు ఆగండి, ఆయన మాట్లాడివ్వండి. ఆయన చెప్తున్నారు. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడివ్వండి, నేను మీ దగ్గరకు వస్తా. శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడివ్వండి, మీ దగ్గరకు వస్తాను. లెట్ హిమ్ స్పీక్. విజయ్ కిరణ్, లోకేష్ గారిని ఎంతో అవమానకరంగా మాట్లాడినటువంటి మీ చేతే మహానేత అని ఒప్పించిన నాయకుడు. మేము ఒప్పుకోలేము. మేము ఎందుకు మేము ఒప్పుకున్నాం కాబట్టే కదా ఆ నాయకత్వంలో పనిచేస్తూ ఉంటాము. మీతో కూడా చెప్పించే కెపాసిటీకి వచ్చారు. ఆయనకి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకొని ఏ విధంగా ఈ రోజున ఆయన పేరు చెప్తేనే నిద్ర పట్టకుండా దేశాలు వదిలి పారిపోతున్నటువంటి పరిస్థితి మీది. అందుకని మేమైతే స్పష్టంగా ఈ మహానాడు అనేటువంటి దాంట్లో ప్రజలకి, అదేవిధంగా క్యాడర్కి మంచి తీర్మానాలు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించి ప్రాముఖ్యంగా పార్టీలో ఏదోటువంటి ప్రాముఖ్యత వాటి మీద చర్చిస్తాము. అదేవిధంగా తీర్మానాలు కూడా రెజల్యూషన్ చేస్తాము. సో ఇక్కడ లోకేష్ ఇందాక ఇంకో మాట కూడా చెప్పారు, మోడీ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ని ఆపేశారు, లేకపోతే అరెస్ట్ చేసేవాళ్ళని. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు. ఆయన విచారణ కొనసాగుతూ ఉంది. విచారణలో పూర్తి స్థాయిలో ఆయన పాత్ర ఏంటనేది స్పష్టత వచ్చిన తర్వాత ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ ని ఆపేటువంటి పరిస్థితి ఉండదు. చట్టం ఖచ్చితంగా తన పని తాను చేస్తుంది. ఎప్పుడు ఉండొచ్చు సార్? జూన్ 12న ముహూర్తం పెట్టారు మీ తెనాలి సిద్ధాంతి గారు, ఒక ఆయన ఉన్నట్టు కదా మీకు. ఎప్పుడు అరెస్ట్ అనేది సిద్ధాంతి గారు లేతే కిరణ్ జనరల్ గా అంటే మీ అమరావతి వాస్తు దగ్గర నుంచి అన్ని ఆయన చూస్తున్నారు కదా. కాదు ఒక్క నిమిషం విజయ్ కిరణ్ గారు మీ అమరావతి వాస్తు ఆయనే పెట్టారు. ఒక్క నిమిషం అండి కృష్ణాంజనేయులు గారు, అమరావతి